హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీష శేఖర్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. నువ్వు ఎల్లో కలర్ బొట్టు ఎట్టినా జ్యోతి? నాకు ఇప్పుడే అమ్మమ్మ వచ్చింది, దుర్గమ్మ బొట్ట. రైట్, అంటే గురువారం ఈరోజు నాకేమైతుంది అమ్మమ్మ వచ్చిన ప్రతిసారి అయితే మాకు గురువారం బాగా గుర్తొస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా అమ్మమ్మని వస్తుంది, ఒక్కోసారి అలా కోడలు వస్తుంది, మా అత్త ఇక ఎప్పుడైనా ఒకసారి అట్లా అవుతుంది. సో ఈరోజు అయితే వీడియో కంటిన్యూ చేసేద్దాం. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీళ్ళు ముగ్గురు వచ్చేసి మళ్ళా ఏమంటారు చీర మరి లూజ్ కావా? నువ్వు రోజుకి దొడ్డుగా అవుతున్నావు, బక్క అవుతున్నావు. నీ బ్లౌజ్ లే చెప్తా నీకు ఈమె బ్లౌజ్ లేనా మా బ్లౌజ్ లేని మా ముగ్గురు బ్లౌజులు ఒకటే ఉండే అప్పుడు. ఇప్పుడు నేను ఇట్లా అయినా గానీ నువ్వే చేంజ్ అయ్యి వాళ్ళిద్దరు కూడా ఉన్నారు, మళ్ళీ అది సేమ్ వస్తాయి. ఇప్పుడు మా ఇద్దరికి డబల్ అయింది. ఈమె ఈమె కంటే కొంచెం నాకు తక్కువ వస్తుంది, నాకంటే అక్క కొంచెం తక్కువ వస్తుంది, ఒక హాఫ్ ఇంచ్. అంటే ఈడ చేతి కాడని అంతే, నాకు కొంచెం టైట్ అయితే కొంచెం లూజ్ అవుతుంది అక్కకి. అంటే అందరు దగ్గరలో ఉన్నారు అటు ఇటు. జ్యోతి మస్తు ఎర్రైనా జ్యోతి నువ్వు జ్యోతి మస్తు ఎర్రైనా నువ్వు. కాటక రుద్దిరా ఇట్లా బొట్టు పెట్టినాము, ఇదంతా రుద్దినాము, పెళ్లి పిల్లని చేసినాము. ఇక మంచిగా సబ్బెట్టి ఒత్తు గడుకొచ్చుకుంది. సబ్బెట్టి ముఖం పేలిపోతుంది కదా, ఇప్పుడు ముఖం అట్లా అందుకని తెల్లగా లైట్ వెళ్ళకు ఇలా కూడా లైట్ ఉంది సిరీస్ అట్లాంటివి. సారీ అసలు నువ్వు కనబడతలేవు తెలుసా? సారీ బావ, అట్లా అనొద్దు. నేను కూడా అదే కలర్ ఉన్నా. కాదు, నువ్వు లైట్ ఎందుకు లేవు. అమ్మ కుట్టింది ఇది. ఇప్పుడు ఏది బ్లౌజ్ తీసేస్తురా? ఏం చేస్తారు? ఓ వద్దే సారీ వీడియో తీసే తర్వాత కాదు, సారీలు మొత్తం తీసేస్తురా? ఇగో కొన్ని జ్యోతి తీసుకోపోతా అంటుంది అమ్మ చీరలు కొన్ని కట్టుకుంది ఆల్రెడీ. అమ్మ చీరనే కదా. ఆమె స్కూల్ పోతుందంట, రోజుకి ఒక చీర కడుతుందంట. 30 రోజులకి 30 చీరలు. ఈ మంత్ చీరలు మళ్ళీ నెక్స్ట్ మంత్ చీరలు 2 months మొత్తం ఆమెకి 100 చీరలు అనుకున్నాయి అనమాట. సో అవన్నీ అయిపోయి 100 రోజులు అంటే 3 నెలలు అనుకో. అవి అయిపోయినాక మళ్ళీ ఇవి మళ్ళీ రీఫ్రెష్ స్టార్ట్ చేస్తారు. కట్టిన చీర మళ్ళీ కట్టావు జ్యోతి? స్కూల్ అది నువ్వు ఒకసారి కంటిన్యూ చేసి చూపెట్టు జ్యోతి. కట్టిన చీర మళ్ళీ కట్టద్దు. మినిమం ఆ చీర కట్టిందంటే మళ్ళా 2 నెలలన్నా టైం రావాలి ఆమె కట్టుతాం. అట్లుంటే ఏం కాదు మరి. వాళ్ళ ఇంట్లోకి పోతే ఎట్లుంటది తెలుసా? సెల్ఫ్ లో ఇట్లా పరద తెలిస్తే ఇగో ఈ కబోర్డు ఈ సెల్ఫ్ 3-4 సెల్ఫ్లు ఏమయ్యా ఉంటాయి. పాపం గిరి మాత్రం ఈ పక్కలకి ఇట్లా జొరించి పెడుతుంది. మరి ఈడ 2 బీరోలు మీకే ఉన్నాయి కదా. ఈడ 2 బీరోలు, వాళ్ళ పెద్ద బీరో 3 బీరోలు మీకుంటే మాకు ఒకటే బీరో. ఒక బీరోలో ఒక ర్యాక్ అయితే మొత్తం మీకే ఉంది కదా. ఆ ర్యాక్ లో మేమైతే పెట్టుకోలేము. ఒక బీరోలో ఒక ర్యాక్ మాత్రం మాకు, 3 బీరోలు మొత్తం వాళ్ళకేనా? ఒక బీరో మొత్తం మీకే ఉంటుంది. సరే నేనేమంటున్నా, ఎన్నా ఉన్నా జ్యోతి, కానీ నీళ్ళకి కట్టుకోమని చెప్తున్నా. కట్టిన చీర మళ్ళా కట్టమని చెప్పొద్దని చెప్తా. ఇగో మేము కట్టని చీరలు కడతాము. ఇగో ఏమంటారు తెలుసా? ఇగో చీర ఎట్లుంది కట్ చేస్తా కత్తెర పెట్టి, ఆ చీర కట్టొద్దు అని మాట్లాడతారు. ఇక మరి కోపం అలాంటప్పుడు ఏం చేయలేదు సార్, కట్టుకోవాలి. వాళ్ళు కట్ చేస్తారా, ఆ చీర అటే పోతుంది, మళ్ళీ కొత్త చీర వస్తుంది కదా. కొత్త లేవా? పైన కూడా ఉన్నాయి 3 బీరోలాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు మంచి లేదంటారు అన్న, మీరు కట్ చేసిన అనుకో ఆ చీర వెళ్ళిపోతుంది. ఆ చీర ప్లేస్ లో కొత్త చీర వాళ్ళే తెస్తారు కదా మళ్ళా. అట్లా మేము ఇప్పుడు ఏదైనా బండి వచ్చింది కొనుక్కున్నాం అనుకో, ఆ చీర లేదని చెప్పేసి ఆ తెలివి ఉంది అనుకో, అసలు ఇలా కటన్ చీర అసలు ఉండకపోతుండే. కొననికి 1 నిమిషం పట్టది, కట్టుకోవాలా మరి ఆలోచిస్తాం. మరి 2 చీరలు తీసుకున్నాము, కుట్టించుకొచ్చినా కట్టుకున్నాము నిన్న. అయిపోయింది, ఇంకేముంది? అయిపోయింది. మళ్ళీ ఈ చీర ఎప్పుడు కడతారు? కట్టరు, ఇలా దాచి పెడతారు ఇక మళ్ళా. నేను గదే అంటున్నా కదా, రోజుకొకటి కట్టుకోమని చెప్తున్నా నేను. రోజుకి చీరలు కట్టి ఇంట్లో పని చేయగలుగుతాం, అసలు చీరలు కట్టి ఇంట్లో పని చేయగలుగుతాం. ఆమె స్కూల్ కి పోతుంది. భోగి పండుగ రోజు మీరు కట్టుకోరా చీరలు? అలాంటి చీరలు కొనుక్కోరు, అలాంటి చీరలు రోజుకొకటి కట్టుకోరు. లైట్ వెయిట్ ఏ పని వేసుకోవచ్చు కదా జ్యోతి. అట్లాంటి చీరలు తీసుకురావాలి, దొరికినప్పుడు తీసుకోరు. షాపింగ్ కి పోదామంటే మీరు వస్తారా? ఫస్ట్ చీరలు వస్తాయి, మనం పోదాం. అది చూడు మా చెల్లె పట్టుకొని ఈడికెళ్ళి ఆడదానికి ఆడికెళ్ళి ఆడదానికి ఎట్లా పోతుంది చెప్పు. కార్లు అయితే 500 డీజిల్ పంపిస్తే వాళ్ళు ఒక దగ్గర పార్క్ చేసి ఆగితే పోయి రిలీఫ్ వస్తారు. అప్పుడు పిల్లలు మా అక్క చెప్తారు టెన్షన్, అమ్మ ఇంటికాడ టైం అవుతుంది, చీకటి అవుతుంది, బస్సు వస్తుందా రాదా, ఒక టెన్షన్. బస్ మన కార్లో మనం పోతాం సేఫ్. మనం పోతే ఇంకా మధ్యలో మనకి అనిపిస్తే అవి కూడా తెచ్చుకో. సరే, మీరు రోజుకి ఒక చీర కట్టుకొని షాపింగ్ తోలుకోతాం. మీరు తోలుకోరు, మేము కట్టం. అయిపోయి అంతే. మీరే ఒప్పుకోలేక నేనేం చేయాలి?
ఫస్ట్ మీరు ఒప్పుకోవాలి కదా మీరు షాపింగ్ వస్తుంది వదిలేసే కదా ఈ టాపిక్ వేసి నేను షెడ్ కాడ వేసి వస్తా షెడ్ కాడికి అయితే పోతున్నా ఆల్రెడీ అన్న ఇట్లా వచ్చేసినట్టు ఎందుకంటే టైం ఆల్మోస్ట్ 6 అవుతుంది 6 గంటలకి చీకటి అయిపోతుంది కదా ఈ చీకటి అయ్యేదాకా ఏముంటుంది ఎందుకంటే చలి బాగా పెడుతుందని చెప్పేసి తొందరగా వచ్చేస్తారు పొద్దు కూడా ఆల్మోస్ట్ గుడ్లో పడిపోయింది ఆల్రెడీ కట్టేసి పెట్టినట్టు రేడా నీట్గా ఉంది ఇప్పుడు అయితే ప్రజెంట్ మునియాన్ పని అయితే చూడు ఒకసారి ఇక కుక్కీలు ఎట్లా వేసింది చూడు ఎంత సాన్పేసి పెట్టుకుంటే మేము ఎంత మంచిగా పెట్టుకుంటే ఎట్లా వేస్తుంది చూడు ఇది ఇప్పుతేనేమో బయట మొత్తం తిని ఎంత మోసం గలీజ్గా పోతుంది అట్లా అని చెప్పేసి ఈరోజు మొన్న నుంచే కట్టేసి పెడుతున్నాము ఇక మొన్న ఇంత హుషారు లేకుండా బయట మొత్తం తిని డల్గా ఉండే ఏమైందేమో ఇప్పుడు ఎగురుతుంది చూడు అడ్డమైందంతా అంతా తిని 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 కడుపులో ఎటు అర్థం కాక సైలెంట్గా ఉండే ఇప్పుడు మన ఫుడ్ తిని ఎట్లా ఎగురుతుంది చూడు ఏయ్ ఇంజక్షన్ ఇస్తురా డాక్టర్ సాబ్ డాక్టర్ సాబ్ ఇగో ఈ కొత్త ఫ్రెండ్స్ ఏవి 1 2 3 4 5 ఈ జాత మొత్తమా సపరేట్ ఉన్నాయి ఇక సపరేట్గా ఇగో 2 పిల్లలు ఇగో ఈ పెద్దమాక ఇగో ఈ పెద్దమాక ఈ పెద్దమాక 3 అయితే మళ్ళీ ఇలా కొత్తగా వచ్చినాయి అంటే రేపు వస్తారా రేపు ఇంకో 2 వస్తాయి సో యాక్చువల్ ఏంటంటే ఎక్స్చేంజ్ చేస్తున్నాం అనమాట చిన్న అనమాట పొట్టి జాతి తీసేసి పెద్ద జాతికి అప్డేట్ అవుతున్నాం అనమాట అంటే ఇప్పుడు పాత బండి తీసేసి కొత్త బండి ఎట్లా ఉంటామో ఇగో ఇవి కూడా అంతే ఏయ్ ఏమో ఇది నన్ను అందుకుంటుంది ఇది ఏమో ఇవన్నీ ఇటు సైడ్ అయినాయి కానీ మరి ఇవి కలిసిపోతున్నాయి అవి ఇవి ఫ్రెండ్స్ అయినాయా ఫ్రెండ్స్ ఇవే ఒడుస్తున్నాయా మరి అవి బాల్ బచ్చా అవెంత చిన్న చిన్న జాగ్రత్త 1 2 3 స్టార్ట్ ఓ 5 ml అన్న ఏ మెడిసిన్ ఏమో డాక్టర్ అయితే అయినావు అటు ఇటు ఏ డాక్టర్ కాకపోయినా కానీ పశువుల డాక్టర్ అయితే అయినావు కదా ఏదో ఒక డాక్టర్ అయినా అనుకున్నా అయినావు ఇంజక్షన్ వేయాలనుకున్నా ఇచ్చినావు కదా ఇంజక్షన్ అంతే నాకేం రాదు పట్టుకురా పతాకలు ఇంకా ఎగిరేస్తున్నారు సాయంత్రం టైం అయిపోయింది అది పట్టుకో ఈ కలర్ కదా మన పోతు కూడా ఇదే కలర్ కదా పుట్టిన పోతు మంచిగా అనిపిస్తుంది నా బ్లాక్ అండ్ వైట్ చాలా రేర్ అనమాట అట్లా దొరికాయి ఇక నేను మళ్ళీ లోపలికి ఇది పొద్దంతా చక్క మేసలే నాయన ఎంత మేసినా ఇక మళ్ళీ ఇది ఎట్లా అంటే లెంకలేసుకుని ఉరుకుతుంది మంచి యంగ్ అనమాట ఇది యంగ్ ఇది మన ఫస్ట్ ఈతన అయిపోయింది కదా అప్పుడు చూస్తే పాత వీడియో చూసినాం అప్పుడు ఎంత మంచిగా అవు మంచిగా నిమ్మరానికి వచ్చింది నువ్వు ఎంత చేసినా ఇది తవ్వక మానదు నేను చూడక మానదు చూడు సెట్టిగా ఆడొకటి అన్నీ దగ్గర రావాలంటే టైం పడుతుంది బాయ్ ముని బాయ్ గుడ్ నైట్ పోనా ఎడబెట్టినా ఉండని అది తినేది మళ్ళీ నైట్ ఆకలైంది అనుకో అదే తింటుంది ఎప్పుడు ఆకలి అయితే అప్పుడే తింటుంది అది స్నానం చేయాలరా వేడి నీళ్ళు పెట్టుకొని స్నానం చేసి నేను రాగానే వేసుకుని ఇక ఎర్లీ మార్నింగ్ తినాల్సిన గుడ్డు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నావా క్రియాన్స్ కనుక అరే క్రియాన్స్ అరే బాబు అరే దా బట్టలు దాడు అయిపోయింది దాడా హలో దా నీకు గుడ్డు తిందా నీకు గుడ్డు అది మంచం కైట్ అయిపోయినాడు అప్పుడు మంచం మీకు దిగు నేర్పించిన ఇప్పుడు ఆడు మంచం అయితే అయిపోయింది ఇగో నాన్న దా హాయ్ ఆమ్రా రే ఆమ్రా అని దగ్గరకు వస్తున్నాడు దా ఏ పెడితే తినిపిస్తుందా నీకు వాళ్ళందరూ టీవీ చూస్తున్నారు మంచిగా బిజీగా ఉన్నారు వాళ్ళు రాయ్ ఎందుకు ఏ వేసావు ఆనట జ్యోతి అరే స్వీట్ తీసుకొచ్చి రావే మురుకు ఏమో జేజా ఏం చూసి ఏమంటున్నాడు అట్నే మొక్కుతున్నాడు పరారు అటు చూపిడి పోయినాయి వాడు వావ్ అరే జేజా కాదురా అది నానికి మొక్కురా నానికి ఎట్లా మొక్కుతావు అయిపోయి గుడ్ బాయ్ పప్పుతో ఆడుకోయ్యా ఎవరికి చలి పెట్టదు నీకు ఒక్కరికి చలి పెడుతుంది మరి స్వెటర్ వాళ్ళు వేసుకురు నువ్వు ఏమైంది ఇది వెనకాల అతుక్కుంది దాన్ని మీకు గట్టి కొట్టిండు అది ఉచ్చుకోపోయింది అద్దులు చెప్పు సరే ఫస్ట్ నేను కొట్టినా కదా మళ్ళీ నువ్వు కొట్టినావు కదా నేను కొట్టింది మానిపోయిందా నువ్వు కొట్టగా మానిపోలేదు మరి ఎందుకు కొట్టినావు ఇది కూడా మానిపోదు కదా
అదే మానుకోలే ఎందుకు కొట్టినావు అంటున్నా. గుర్తురా నీకా? ఇది ఎట్లా ఉంచుకోయింది తెలుసా? చూపి తెలియదు. చూడు ఇగో ఈడనే. మళ్ళీ ఏమొద్దు ఇప్పుడే లేచిన అన్న, అందుకని నాకు దగ్గు వస్తుంది ఘోరంగా. అరే దగ్గుకు నువ్వు ఏం చెప్పినవరా నాకు? జామకాయ తినాలి, జామాకు తినాలి. జామాకు తినాలి. పోయి తినరాపు. ఈ పర్యాప్తం నాకు పోతా తెచ్చుకుంటా. రాత్రి తిన్నా కానీ పని చేయలే. లొట్టాలే పోదాం పోదాం పోదాం. ఎవరు? నాకైతే శిరీష, నాకు ఛాయ్ అయితే మళ్ళీ దగ్గర ఎక్కువ అవుతుంది. లేదు లేదు ఏయ్ లోటా 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 మొత్తం అదే పని ఉంటది. ఈరోజు మొత్తం మరి లోటా కదా జ్యోతి, లోటా తాగుతారు. లోటాలు వేసేసుకో కథం అయ్యి ఏం గట్లా కింద మెల్లమెల్ల వేసాప్నా. కింద వాళ్ళ జ్యోతి మీ ముక్కులు మస్తు నిజంగా ఎందుకు టేస్ట్ ఉన్నాయా? ఏమైంది? నాకు ఏ లేదు ఒకటి కొడు. ఇగో ఎట్లా పడుతుంది చూడన్న, నొప్పి ఉందంతా. ఎట్లా కొడుతున్నావు? చేస్తారు ఇక నువ్వు చూడలే కదా? చూలే. నేను పోతే మా చూడు మరి. ఎట్లా కొడుతున్నావు అన్న చూడలే కదా? నాయనా, నువ్వు చూడలే కదా? ఎందుకు అవసరం? చూడు. అరే కాదు, ఆమె ముందు కొన్ని వీడియోలు వస్తుంది, షార్ట్ వీడియోలు. గత కొట్టు కాదు, ఆ పైసలు ఎట్లా ఉంచుకోవాలని చెప్పేసి ఒకటి పెట్టి ఇట్లా 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 అంటారు. గట్టు. నేను ఎక్కువ కొట్టాలి చెప్తున్నా, ఇంత నేను స్పీడ్ కొడతావు నువ్వు? కొడతా. కొట్టు. ప్రాక్టీస్ చేయ జ్యోతి. కనిపిస్తున్నా రాత్రి చీకటిలో ప్రైవేట్ సాంగ్ ఇది. ప్రైవేట్ సాంగ్. జ్యోతి సినిమా వదిలిపోతా పాము జ్యోతి పామా, రమ్మంటే వస్తారా? నేను దొరికిపోతా. సంక్రాంతికి వస్తా. కానీ అన్ని మీరే చూసుకోరు ఇక. నేను అదే చెప్తున్నా, అన్న పోదాం సినిమా కాంటున్నా. కానీ సినిమా 3 గంటలు, కొన్నికో అర్ధ గంట, నాలుగు గంటలు లెక్క పెట్టుకుంటూ వస్తుంటే ఇంట్లోనే 4 గంటలు వేస్ట్ జ్యోతి. ఎందుకని అనిపిస్తున్నాం మరి, వేస్ట్ చేయదని తప్పేకున్నాం. ముక్కులు కాదే. నువ్వేం తాగుతావు? తాగుతావా? సబ్జా గింజలు, సబ్జా గింజలు, చాయ్లో ముక్కులు. సబ్జాన్ బియ్యం. సి ఏమంటారు అయితే చాయ్ మీద పడతా అన్న చెప్తున్నా నేను మంచిగా. అన్ని కట్ వన్. ఆ సీక్రెట్ ఏదో చెప్తే మేము కూడా అవుతాం కదా జ్యోతి. చెప్పేది కదా. బాబాజీ గుడ్ మార్నింగ్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ యూఆర్ డూయింగ్ సమ్. జ్యోతి, ఈ చీర కట్టుకుంటే సేమ్ నువ్వు మా అమ్మ లెక్కనే ఉన్నావు. సడన్ గా చూసి షాక్ అయ్యి జ్యోతి గలీజ్ మాట. అన్ని బూత్లని బయట పెట్టిస్తున్నా. నిన్న వచ్చింది ఆల్రెడీ ఒకటి, అట్లనే పెట్టినావు వీడియో. ఏమో అన్నది. ఒరిజినల్ టీచర్ అవే నేర్పిస్తున్నట్టుంది. ఈడొచ్చినా బయట రావు, స్కూల్ వస్తాయి అట్లే. రావు. సో టైం వచ్చేసి 9 కావస్తా ఉంది. ఇంకా క్రియాంశ్ బాబు అయితే లేవలేదు. ఇక సలేమో బీభత్సంగా పెడుతుంది. ఈడనేమో టిఫిన్ రెడీ చేస్తారు. స్వప్న ఈరోజు టిఫిన్ ఏంటి స్వప్న? దొడ్డు రవ్వ. ఓన్లీ దొడ్డు రవ్వనేనా లేకపోతే తిరుపతి ప్రసాదం లెక్కన? తిరుపతి ప్రసాదమా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత కొంచెం తాలింపు ఎక్కువేసి నెయ్యి వేస్తున్నావా? నెయ్యి ప్రసాదిస్తావా స్వప్న? నేను తినా మరి నెయ్యి వేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది. నెయ్యి వేస్తేనే వస్తుందా? షా ఇంకా బర్రె నెయ్యి ఎట్లుంటుంది స్వప్న? మంచిగా ఉంటుంది. ఓ అన్న చూసినావా ఎట్లా పిలుస్తుందో? సో యాక్చువల్లీ ఎన్నోసార్లు చెప్పింది కదా, ఇంట్లో ఏమేమి పోసుకున్నావు? పప్పులు, రవ్వ. ఏమేమి పప్పులు పోసినావు? కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు. ఓకే రైట్. దాని తర్వాత విజిల్ పెట్టేసేయాలి. కొంచెం నూనె వేసుకొని కొంచెం పసుపు, కొంచెం పసుపు, కొంచెం గీ కూడా. అంటే ఆయిల్ లేని నెయ్యి లేని వాళ్ళు నూనె వేసుకోవచ్చు, కానీ పసుపు కలవలేదంటే మళ్ళీ ఇంకో 2 స్పూన్లు వేసేయండి. సో ఇప్పుడు ప్రిపేర్ అవుతుంది. విజిల్ వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ తాలింపు వేస్తే అయిపోతుంది. చాలా సింపుల్ వే. మీరు కూడా ఒకసారి ప్రయత్నం చేసి కామెంట్ పెట్టారు, మేము కూడా ప్రయత్నం చేసినామని. వచ్చిందా రాలేదని చెప్తాం. కానీ సరిపోతుందా సబ్నా? చాలు. టిఫిన్ లాగానే వేయాలి కదా. అవును రైట్. యాక్చువల్లీ సంక్రాంతికి చాలా అంటే చాలా విలేజెస్లో తెల్లారి రోజు మన జాతరలు జరుగుతాయి. అంటే ఇప్పుడు మాకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది ఇక్కడ అలియాబాద్ దగ్గర. చాలా పెద్ద జాతర జరుగుతుంది. అప్పుడు పోయిన 5 years కింద, గుర్తుందా నీకు? 5 years కింద పోయినాం. దాని తర్వాత నిన్ననేమో లక్ష్మీపల్ల క్షీరసాగర్, నాకు తెలియదు. ఇక్కడ కూడా జాతరలు జరుగుతాయి. లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. అంటే చాలా పండుగలకు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఫెస్టివల్ జరుగుతూ ఉంటాయి, జాతరలు జరుగుతూ ఉంటాయి. ఆ జాతరలలో నిజంగా అప్పుడు పోయినప్పుడు కార్లు ఇప్పిమని, బండ్లు ఇప్పిమని చెప్పి మస్తు సతాయించడం. అప్పుడు ఇప్పుడేమో అన్నింటికే వస్తుంది. నువ్వేమని అట్లా సతాయించినావు? రబ్బర్ లిప్పి, ఇంకేది బిల్లలు ఇప్పి, బొట్లు
అడిగితే ఇప్పిస్తుండే అవు. నాకు అట్లా రూల్ కొనుక్కోవద్దు అని ఏం చెప్పు. మేమేమో కార్లు అప్పుడు జేసీబీలు, కార్లు, లారీలు, టిప్పర్లు ఇవి నేను కొంటుండే. ఎప్పుడు ఏడు పోయినా కొనుక్కొచ్చుకుంటా. అవునా? కొనుక్కోకుండా రాను అసలు. వెరీ గుడ్, ఏదైనా సరే 100 రూపాయల వస్తువు ఏదైనా సరే కంపల్సరీ కొనుక్కొని వస్తా. వెరీ గుడ్. ఫైనల్లీ ఉప్మా అయితే రెడీ అయిపోయింది, పులిహోర తిరుపతి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. నిజంగా ఇది తింటుంటే కడుపు నిండా తినాలనిపిస్తుంది. నిజంగా అంత మంచిగా ఉంటుంది. పక్కన కనుక టమాటా చట్నీ లేకపోతే మామిడికాయ చట్నీ ఉండాలి, కానీ మొత్తం మస్తు అంటే మస్తు కడుపు నిండా తినాల్సి వస్తుంది. చాలా అయిపోయిందారా తినడమే ఇక? అయిపోయింది బాగా. స్వప్న ఇంకేం వండుతున్నావు? పప్పు చేస్తా. మళ్ళీ పప్పు చేస్తున్నావు? నిన్ననే పప్పు ఉన్నావా స్వప్న? నేను ఆమందం వండుకున్నా. ఇప్పుడు అందరూ 2-3 రోజుల నుంచి నాన్ వెజ్ లో అవుతున్నాయి. రైట్. అవు అంటే ఇంకా కొంచెం మటన్ కూడా ఉంది కానీ ఇప్పుడు ఏమి ఉండకి మొత్తం కొలెస్ట్రాల్ గ్యాప్ పెరుగుతుంది. ఇచ్చి రేపు వండుతా. ఓకే రైట్. అందుకే నిన్న తిన్నా లేదు మరి వస్తా. పాపాజీ రెడీయా? తినేసేద్దామా? ఓ జ్యోతి, మిషన్ బయట ఉంటుంది అది ఎందుకు వేసినావు? ఎందుకు? వా నీ తెలివి జ్యోతి. అరే 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 ఏమైంది నాని? ఏమైంది? క్రియాన్స్ ఏమైందిరా? అయ్యా మంచిగా ఉంది పద్ధతి. ఇది నువ్వేడు నేనేడు, నేను ఏడుస్తా నేను ఏడుస్తా. హైలైట్ ఉందిరా ఇది కథ. నువ్వు గుంజు నే గుంజు, నువ్వెనుక నే గుంజు. నానే తమ్ముడు చిన్నోడుగా, తమ్ముడు ఆడుకొని ఇచ్చే ఆడు ఎట్లా చూస్తుండు ఆడు. ఇచ్చేనాని ఇచ్చేయమ్మా, ఇచ్చేరా అక్కకి ఇచ్చేసి. ఏయ్ ఏమైంది? ఇస్తలేదా అక్క? నాని తమిళ కటి దాచా తిందా? ఏమి కుడుతుంది జ్యోతి? కొంగులు కూడా మంది ఇచ్చిన మస్తు కసి అయింది. మరి వాడితేనేమో వాడుకలు ఉంటుంది, వాడతలేము దా.